మీరేం చేస్తారు? ప్రజల ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం ఇది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది. ప్రజల గురించి నడుస్తున్నది. నీ గురించి నా గురించి కాదన్నా. ఇంకోటి కాంతిబాయ్ నువ్వేమని అనుకో, నీ గురించి నా గురించి కాదు చెప్పరా అదన్నా. నీ గురించి నా గురించి కాదు ఇది, ప్రజల గురించి నడుస్తుంది. ప్రజల దగ్గర పోయాడు ఏం నడుస్తుంది అంటే వాళ్ళు చెప్తారన్నా. నీకు వ్యక్తిగతంగా మంచి కాకపోతుండొచ్చు, మా రేవంత్ రెడ్డి మంచి కనబడకపోతుండొచ్చు, కానీ మాకు కనబడుతుండు కదనా. ఎందుకంటే ప్రజల తిరిగేది మేము, నువ్వు కాదు. నాకుమన్నా 4 గోడల మధ్య లేచి వేసుకొని మై పెట్టుకొని అడగంగానే కాదు కదా అన్న, కాదు కదా. ఫ్యాక్ట్ అడుగుతాం. నేను కూడా ఫ్యాక్ట్ చెప్తున్నా కదా. ఫ్యాక్ట్ చెప్తున్నా. నేను అడుగుతున్నా ఎప్పుడు 100 రోజుల్లో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలన్నీ ఫుల్ఫిల్ చేస్తాం అన్నారు. తులమంగారం ఇచ్చిరా? లేదు. స్కూటర్ మోటార్లు వంచిరా? లేదు. ఆడపిల్లలకు మీరు 2500 రూపాయలు ఏమేం చేసినాం అనేది దళిత బంధు నడుస్తుందా? లేదు. వాళ్ళేం చేసిండ్రు మేమేం చేస్తున్నాం అనేది ప్రజల దగ్గర పోదాంపా. అసలు మీరు ఏం చేయలేదన్న 200 ఏది మీరు అప్పులు చేస్తారు అంతే. అరే అప్పు చేసిపోయినోడు ఆయన పెద్ద మనిషి, అప్పు చేసిపోయినాడు ఆయన పెద్ద మనిషి. ఖాళీ చేసిపోయాడు అన్న. నేను అడుగుతా, అప్పు చేసి ఖాళీ చేసిపోయాడు ఆయన. నేను అంటే మీరు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ గా, దేశమంతా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి పర్సన్ గా, ఏఐసిసి తోటి మంచి సర్కిల్ ఉన్నటువంటి వ్యక్తిగా, టీపీసీసీలో కూడా ఏఐసిసిలో అపాయింట్మెంట్లు ఇప్పించే వ్యక్తిగా నేను మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి. కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టండి కాసేపు. యు ఆర్ ఏ కామన్ పీపుల్. కేసీఆర్ పాలన బాగుందా, రేవంత్ రెడ్డి పాలన బాగుందా? టు బి హానెస్ట్ ఒప్పుకోండి. 100% యనుమల రేవంత్ రెడ్డి గారి అవుతుంది. ఇప్పుడు 50 ఏళ్ల నుంచి మీరు ఖాళీగా ఉన్నారు కదా, ఖచ్చితంగా మీరు కార్పొరేటరో లేకపోతే కార్పొరేషన్ చైర్మనో లేకపోతే ఏదో ఒకటి అయితే. ఏం కాకపోయినా పర్లేదన్నా. మీరు ఎందుకు ఇంతగానో కాంగ్రెస్ ఏం కాకపోయినా పర్వాలేదు, ఏం లేకపోయినా కూడా ఎత్తుకుంటారా అన్న? ఏం లేకపోయినా కూడా ఎత్తుకుంటారు. వాస్తవాలను ఎత్తుకోండి. ఉచిత బస్సు సోమవారం తర్వాత మంగళవారం అంటే మంగళవారం ఎట్లా ఉచిత బస్సు పెట్టినాం, మహిళలు తిరుగుతారు అన్నారు, మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. ఓకే, 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం, మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. 500 సిలిండర్ అందరికి ఇస్తలేరు సిలిండర్ల ముచ్చట. ఇవి 2 యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఇక అన్ని చేసినాం మేము, అన్ని చేసి మేము అంగట్లో అడిగింది. మీరు అడిగింది ఏంది? ఈయనది బాగుందా ఆయనది బాగుందా అన్నారు. ఏది బాగుందో నా వ్యక్తిగత అభిప్రాయం నేను చెప్పిన. ఒక కార్యకర్తగా నేను చెప్పిన, ఒక నాయకుడుగా నేను చెప్పిన. అందుకే అన్న, కార్యకర్తగా నాయకునిగా కాదే, మీరు నార్మల్ పర్సన్ గానే చెప్తున్నా. నేను అది చూసినా ఇది చూసినా యాక్సెప్ట్ చేయలేనిది అంటే మీరు చేయకపోరన్నా. ఇప్పుడు మీరు వాస్తవాలు అడిగిర్రు, మీ ప్రకారంగా మీకు తగ్గట్టు ఆన్సర్ ఇవ్వమంటే నేను ఇవ్వలేను. దానికి మీరైతే సాటిస్ఫైడ్ ఉన్నారు. 100% ఉన్నా.